రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న అధిక విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. గురువారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్ష నేతలు విద్యుత్ అమరవీరుల స్ఫూర్తిని స్మరించుకుంటూ ఉద్యమ పద్ధతిలో ప్రతిజ్ఞ చేశారు. 2000 ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీలపై జరిగిన చారిత్రాత్మక ఉద్యమంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు జె వెంకటేశ్వరులు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేత గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సిపిఎం నగర కన్వీనర్ పల్లివెల్ల వీరబాబు తదితరులు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మరింతగా పెంచుతున్న ప్రస్తుత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విస్మరించారు. అదానితో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, సేకీ ఒప్పందం, టైమ్ ఆఫ్ ది డే విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, ప్రజా వ్యతిరేక భారంగా మారిన ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. మోడీ ఒత్తిడితో గత ప్రభుత్వం అదానికి ₹1,00,00,000 విలువైన 20 ఏళ్ల ఒప్పందం చేసిందని, దీనివల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వైపు నిలవాలా, కార్పొరేట్ వర్గాల వైపు నిలవాలా అన్న విషయంపై స్పష్టత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో సిపిఐ నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ భవానీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సభ్యులు ఆర్ రాఘవులు, గుపుల ఆదినారాయణమూర్తి, ఐఎఫ్టియు నాయకులు కె చంటి, వై లోకాంబిక, శ్రీకాంత్, దుర్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి.